ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నవరంలో గంజాయి స్మగ్లింగ్ చేసే దొంగల భరితం బట్టి అరెస్ట్ చేసిందట పోలీసులు. మరి దొంగగాళ్ళు ఎంతమంది ఎన్ని కిలోల గంజాయిని పట్టుకున్నారు ఒకసారి మీరే చూడుండ్రి. ఈ ముచ్చట ఇన్న రానుల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు జిల్లా అన్నవరంలో గంజాయిని పట్టుకున్నారంట పోలీసు వాళ్ళు. ఏకంగా 100 కేజీల గంజాయిని పట్టుకున్నారంట పోలీసులు. దీని ధర సుమారుగా 5 లక్షలు ఉంటుందంట. అయితే ఒరిస్సా నుంచి కాకినాడకి గంజాయిని అదుగురు ఒక ఆటోలు వేసుకొని పోతుంటే వాళ్ళనైతే అన్నవరం పోలీసులు సింతలపల్లి మండలం లోతుగడ్డ బ్రిడ్జి దగ్గర వాహనాన్ని తనిఖీ చేయంగా ఈ గంజాయి మూట బయట పడ్డదంట. అయితే ఈ 5గురిని అల్లూరు జిల్లా రంపచోడవరం ఏఎస్పీ చింతలపల్లి ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీగా జగదీష్ యాదాన్ని ఐపీఎస్ మీడియా ముంగటికి ప్రవేశపెట్టిండు. వీళ్ళని సో నిన్న అంటే 9th August 2024 at 11 AM మార్నింగ్ మనకి లోతుగడ్డ బ్రిడ్జ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 kg గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 మెంబర్స్ మనకి అక్యూజ్ దొరికారు. మర్రి శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లటి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5గురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒడిశా నుంచి వచ్చింది, చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్ కూడా అక్కడ చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలో, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికి. 5 lakhs.